చర్యలు తీసుకుంటుందని సెలవు తీసుకుంటున్నా. జై ప్రకాశం జిల్లా ఒంగోలులో చిన్నారులకు ప్రత్యేక గుండె వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్డియో థెరఫిసిక్ అలాగే క్లినిక్ ను ప్రారంభించింది. ఇక మీడియా సమావేశంలో వైద్యులు డాక్టర్ విక్రమ్, డాక్టర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే గుండె సమస్యల నుంచి అత్యాధునిక శస్త్రచికిత్సల వరకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ క్లినిక్ ద్వారా ఒంగోలు సమీప జిల్లాల కుటుంబాల నిపుణులు వైద్య సేవలను స్థానికంగానే పొందే అవకాశం కలుగుతుందన్నారు. సంవత్సరానికి 10,000 మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు అన్నట్టు. సో అంత పెద్ద ఇష్యూ ఇది. చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లం అనేది అంత పెద్ద ఇష్యూ. సరిగ్గా ట్రీట్ చేయకపోతే వీళ్ళలో చాలామంది చనిపోవటం అట్లా జరుగుతుంది డయాగ్నోస్ అవ్వకుండానే. సో దీంట్లో మెయిన్ ఎందుకు ఇంతమంది పుట్టుతున్నా సరే ఎందుకు వీళ్ళందరికీ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారంటే 3 కారణాలు, మెయిన్గా 3 కారణాలండి. ఒకటేంటంటే ఈ చిన్నపిల్లల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ సర్జరీస్ కానీ సర్జరీ లేకుండా డివైజెస్ ద్వారా ప్రొసీజర్ చేయాలంటే చాలా మల్టీ డిసిప్లినరీ టీమ్ అవసరము, ఫెసిలిటీస్ కూడా సార్ ధన్యవాదాలు సార్. మా అబ్బాయికి సార్ విక్రమ్ గారు సార్ చేశారు సార్ ఆపరేషన్. ఇక్కడ నరంధర నుంచి సర్జరీ చేశారు సార్. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి సార్ దగ్గరే చూపించుకుంటున్నామండి. కడుపులో ఉన్నప్పుడు చెప్పారు సార్ నాకు ఇలా ఉందని. డాక్టర్ గారు చెప్పారు అది పెద్ద కొంది బూడిపోయిద్ది అని చెప్పారు సార్. కానీ బూడిపోలేదు సార్, మళ్ళీ అలాగే వచ్చింది. బాగానే చేశారు, బాగా చూశారు నర్సులు కానీ డాక్టర్ గారు కానీ. అప్పటికప్పుడు మాకు ఏది కావాలన్నా మళ్ళీ మాకు నెంబర్ ఇస్తారు. ఈ అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్ హార్ట్లో సమస్య ఉన్నది మాకు తెలియదు. ముందు ఒకవేళ బాధపడుతుంది. ఆ టైంలో మద్రాసు నెక్స్ట్ అక్కడ ఇక్కడ తిప్పాం సార్. చివరిలో ఇక్కడ అమృత సార్ గిట్ల క్లినిక్ వస్తున్నారంటే వచ్చి మాట్లాడితే సారు మణిపాల్కి సిఫార్సు చేశారు. అంటే అక్కడికి పంపించారు. వాళ్ళు బాగా చేస్తారు చూస్తారని చెప్తే అక్కడి నుంచి కలిసి వెళ్ళి అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ సార్ దిలీప్ గారు కూడా బాగా చూశారు. అమ్మాయిని 2 వారాలు టెస్టులు అన్నీ చేసి నీట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంటే కొందరేమో అందరూ భరోసా ఇవ్వాలి, అంత భరోసా అంటే అమ్మాయికి చాలా సమస్య ఉంది, కష్టం అని చెప్పేశారు. కానీ ఆడ తిరిగి